ఎస్ లీడర్స్, వెల్కమ్ టు రియల్ లైఫ్ మార్కెటింగ్. మేనేజ్మెంట్ వారు మనకు అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ బిజినెస్ ప్లాన్ ని మనం రోజుకు ఒక్కొక్క ఆదాయం గురించి క్లియర్ గా స్పష్టంగా మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఇన్కమ్ పేరే మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ గురించి మనం మరొక పదం మాట్లాడాలి అని అంటే దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. ఏమంటారండి? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ మీన్స్ మనం సగటున సాధారణ వ్యక్తి నుండి అసాధారణ వ్యక్తి వరకు, అంటే కామన్ మ్యాన్ నుండి కోటీశ్వర్ల వరకు 2 రకాల ఆదాయాలను మనం ఎర్న్ చేస్తాం. ఒకటేమో యాక్టివ్ ఇన్కమ్, రెండోదేమో ప్యాసివ్ ఇన్కమ్. మనం యాక్టివ్ ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ కి మధ్య తేడా ఏంది అని మనం గమనించినట్లయితే మై డియర్ రీడర్స్, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని గనక మనం గమనిస్తే గనుక ఆ తర్వాత ఈ మ్యాచింగ్ బోనస్ దగ్గరికి వెళ్తే మనకు క్లియర్ గా అర్థమవుతుందండి. మొదటగా మనకు మ్యాచింగ్ బోనస్ ఒక్కటి కనుక మనకు అర్థం కావాలి అని అంటే మనకు ప్యాసివ్ ఇన్కమ్ కు యాక్టివ్ ఇన్కమ్ కు మధ్య వ్యత్యాసం అనేది మనకు అర్థం కావాలి మై డియర్ లీడర్స్. ఇలా చాలా సార్లు ప్యాసివ్ ఇన్కమ్ సాధించాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి, ప్యాసివ్ ఇన్కమ్ మనం సంపాదించాలి అనేటువంటి మాటలు ఎక్కువగా ఎక్కడ వినబడతాయి అని అంటే కేవలం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఉన్న వారి అక్కడ మాత్రమే వినబడతాయి మై డియర్ లీడర్స్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, ఇట్లాంటి రంగాలలో ఈ మాట పదే పదే ఎక్కువగా మనం వినబడతా ఉంటుంది. ఎందుకు అనంటే ప్రపంచంలో అతి సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చినటువంటి రంగాలు ఏమైనా ఉన్నవి అనంటే, ఎందుకంటే సాధారణ వ్యక్తిని అతి సాధారణ వ్యక్తిగా, అసాధారణ వ్యక్తిగా, ఊహించని వ్యక్తిగా మార్చినటువంటి ఏకైక రంగం అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్. దాంట్లో ప్రత్యేకంగా చూస్తే ఒక రంగమేమో మరి రియల్ ఎస్టేట్ అయితే, మరొక రంగమేమో డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ వీటిలో ఎటువంటి నెగెటివ్ వర్షన్ లేకుండా, ఎటువంటి మోసం లేకుండా, ఎటువంటి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఒకటేమో రియల్ గంతే ఎస్టేట్‌లోకెళ్తేనేమో వస్తది. అక్కడ రియల్ ఎస్టేట్‌లోకెళ్తేనేమో మనకు అక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఒక కంపెనీని నమ్ముకొని ఒక ఏజెంట్‌గా వెళ్లి మనకు తెలిసిన వారికి మనం ఆదాయం ఇప్పియడం ద్వారా మనం అక్కడ ఆదాయాన్ని సంపాదిస్తాడు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ‌లోకొచ్చేసరికి మై డియర్ లీడర్స్, మనం ఎటువంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా రెగ్యులర్‌గా మన ఇంట్లోకి కావలసినటువంటి సరుకులను ఎలాగైతే షాపింగ్ చేస్తామో, ఖర్చులు పెడతామో, ఆ ఖర్చుల ద్వారా ఆదాయాన్ని పొందుకునే అవకాశం ఇచ్చేదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, మన ఖర్చుల ద్వారా కరెన్సీని సంపాదించుకునే అవకాశం ఇచ్చేటువంటి ఈ కంపెనీలలో మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ మీద ఆధారపడితే ఏదో ఒక రోజు నిన్ను నట్టేట ముంచుతుంది. నీ కుటుంబాన్ని నడి బజారున నిలబెడుతుంది. కాబట్టి ఒక్కటే యాక్టివ్ ఇన్కమ్‌ని నమ్ముకోకండి. మీకు యాక్టివ్ ఇన్కమ్‌తో పాటు ప్యాసివ్ ఇన్కమ్‌ని మీరు క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీ కుటుంబానికి భద్రత ఉంటుంది. మీ ఫ్యామిలీకి భద్రత ఉంటుంది. మీరు కన్న కలలు నిజం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న మాటలు కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలలో మాత్రమే వినబడుతుంది మై డియర్ లీడర్స్. ఎందుకు అనంటే ఇక్కడ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలలో మీరు వర్క్ చేస్తానికి ఎటువంటి టైమింగ్స్ అవసరం లేదు. ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మీ మీద ఎటువంటి యజమాని ఉండడు. మీకు ఎటువంటి ఆహ్, ఆహ్, ప్రెషర్ ఉండదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, మీకు నచ్చినప్పుడు, వీలున్నప్పుడు చేసుకునేటువంటి బిజినెసే ఇది. అక్కడ యాక్టివ్ ఇన్‌కమ్‌లో మీ మీద ఒక బాస్ ఉంటాడు. దానికి మీద ఆయన ఇచ్చిన సాలరీ మాత్రమే మీరు తీసుకోవాల్సొస్తుంది. ఆ సాలరీ మీరు నిర్ణయించలేరు. మీ బాస్ నిర్ణయిస్తారు. ఇక్కడికొచ్చేసరికి మై డియర్ లీడర్స్, ఇక్కడ అన్‌లిమిటెడ్ ఉంటుంది ఆదాయం. అకార్డింగ్ టు మీరు నిర్ణయించుకున్న దాని ప్రకారంగా సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది మై డియర్ లీడర్స్. సో, కాబట్టి మై డియర్ లీడర్స్, ఈరోజు యాక్టివ్ ఇన్కమ్‌కు, పాసివ్ ఇన్కమ్‌కు మధ్య తేడాని మనం ఒకసారి గమనిద్దాం. మొదటగా గమనించిన తర్వాత మనం ఈ మ్యాచింగ్ బోనస్ యొక్క మనకాడ ఉన్నటువంటి మ్యాచింగ్ బోనస్ యొక్క అద్భుతమైన అవకాశం ఎంత గొప్పదో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. అయితే మై డియర్ లీడర్స్, ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అనంటే మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మై డియర్ లీడర్స్,
మన సమయాన్ని మనం ఇతరులకు అమ్ముతా ఉన్నాం. మన సమయాన్ని ఇతరులకు అమ్మడం గాని, లేకపోతే ఇంత డబ్బుకు మన సమయాన్ని అమ్మడం గాని, లేకపోతే మన సమయాన్ని ఒక దానికి పెట్టుబడిగా పెట్టి మనం సంపాదించేటువంటి దాన్ని మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. అంటే పర్టిక్యులర్‌గా ఇన్ని గంటలు పనిచేస్తే ఇంత డబ్బొచ్చిందనుకోండి. దాన్ని మనము పని చేస్తేనే వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు మై డియర్ లీడర్స్. యాక్టివ్ ఇన్‌కమ్ అనంటారు. ఈ యాక్టివ్ ఇన్‌కమ్‌లో మనం చూస్తే ఒక సాలరీ గావచ్చు. మనం అనుకుంటాం, సార్ నేను 1 మంత్ మీకు జాబ్ జేస్తా మీ దగ్గర. మీరు ఏ పని జెప్పండి. నేను 9కి రమ్మంటారా? మీరెప్పుడు రమ్మంటే అప్పుడొస్తాను. ఆ టైమింగ్‌లో వచ్చి నెల మొత్తం నేను కష్టపడతాను. నెల గాగానే నాకు సాలరీ మీరివ్వాలి అని ఒక అగ్రీమెంట్ జేసుకుంటా ఉంటారు కొంతమంది. కొంతమందేమంటరు, నెల మొత్తం వరకు నేను ఆగలేను. నాకు డైలీ వేజెస్ అంటే డైలీ కూలీలాగా నాకు ఏ రోజు కూలి ఆ రోజే నాకు కావాలి. అట్లయితేనే నా టైం నీకిస్తా, నా ఎనర్జీ నీకిస్తా, నా స్ట్రెంత్ నీకిస్తా, నా నాలెడ్జ్ నీకిస్తా అని జెప్పేసి వాళ్ళు డైలీ కూలీలాగా కొంతమంది వర్క్ జేస్తా ఉంటారు. మరి కొంతమంది ఎట్లుంటారు, లాయర్‌లు గావచ్చు, డాక్టర్‌లు గావచ్చు, ఫ్రీలాన్సర్‌లు గావచ్చు, లేకపోతే ఇట్లా వీళ్ళందరూ గూడా మై డియర్ లీడర్స్ వాళ్ళు డాక్టరు హాస్పిటల్‌కి వెళ్లి పేషెంట్‌ని చూస్తే ఆదాయం వస్తది. పేషెంట్‌ని చూడకపోతే ఆదాయం రాదు. లాయర్ కోర్ట్‌కి వెళ్లి వాదిస్తేనే ఆదాయం వస్తది. వాదించకపోతే ఆదాయం వారికి రాదు. ఈ యూట్యూబ్ ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. ఏదన్నా లాంచ్ అయినప్పుడు వాళ్ళకు అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తా ఉంటారు. అడ్వర్టైజ్‌మెంట్ ఆ యొక్క వీడియోలన్నీ తీసి దానికి ఎడిటింగ్ జేసి దాన్ని క్లియర్‌గా కట్‌గా సెట్ జేసి అప్పుడు యూట్యూబ్‌లో విడిచిపెడితేనే దానికొచ్చిన వ్యూస్‌ని బట్టి వాళ్ళకి ఆదాయం వస్తుంది. లేకపోతే రాదు. ఇట్లా ఏదైతే మనము మాత్రమే పని చేస్తేనే ఆదాయం వస్తుంది అనంటే, ఈ ఆదాయాలన్నిటిని కలిపి మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం మై డియర్ లీడర్స్. ఇయన్నీ గూడా యాక్టివ్ ఇన్‌కమ్స్. లేకపోతే మనకు ఆదాయం అనేది రాదు. కానీ మరే ఈ యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉన్నటువంటి మైనస్ ఏందని చూసినట్లయితే, మరి ఇప్పుడు యాక్టివ్ ఇన్‌కమ్ తోటి జనాలు హ్యాపీగా లేరా? వాళ్ళ లైఫ్ లీడ్ చేయట్లేరా? ఇప్పుడు మన ఇండియాలో 99% మంది లేదు ఒకవేళ కోటీశ్వరులు మన కాడ నాకు తెలిసి చాలా 30% అమౌంటో లేతే ఎక్కువ అమౌంట్ కొద్దిమంది దగ్గర ఉందట. 70% నుంచి 80% వరకు ప్రజలు ఇయాల యాక్టివ్ ఇన్‌కమ్ మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు మై డియర్ లీడర్స్. అది రూ. 10,000 ఉద్యోగస్తుల నుండి రూ. 1,00,000 2,00,000 ఉద్యోగస్తుని వరకు గూడా ప్రతి ఒక్కరు గూడా వాళ్ళు పాసివ్ ఇన్‌కమ్ మీద కాకుండా యాక్టివ్ ఇన్‌కమ్ మీద మాత్రమే ఎర్న్ చేస్తా ఉన్నారు. ఏదన్నా సమస్యొచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కొద్దిమంది మాత్రమే పాసివ్ ఇన్‌కమ్‌ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అది గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్. మరి పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంది? యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం ఆ యొక్క ఆ టైమింగ్‌లో మనం ఏదైతే టైమ్ ఇన్వెస్ట్ చేసినటువంటి మనం పని చేస్తేనే తప్ప మనకు ఆదాయం రాకపోతే దానిని యాక్టివ్ ఇన్‌కమ్ అన్నాం. అదే మరి పాసివ్ ఇన్‌కమ్ అంటే మై డియర్ లీడర్స్ మనం నిద్రపోతున్నా కూడా ఇందాక సార్ ఒక మాట అన్నాడు. ఏది మన శ్రీనివాస్ సార్. నవీన్ సార్ 1 మంత్ నుంచోటి ఇంటి దగ్గర ఇప్పుడు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నా కూడా 3,00,000 ప్లస్ తీసుకున్నారనంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పాసివ్ ఇన్‌కమ్ మై డియర్ లీడర్స్. ఎందుకంటే మనం పని చేయకున్నా కూడా మనం కొద్ది రోజులు పని చేసిన తర్వాత మనం పని చేయకుండా గూడా మన అకౌంట్‌లోకి అమౌంట్ వస్తుంది అనంటే అది పాసివ్ ఇన్‌కమ్. ఇక్కడ పాసివ్ ఇన్‌కమ్‌ని చాలా రకరకాలుగా చాలామంది చాలా విధాలుగా దీన్ని తీసుకుంటా ఉన్నారు మార్కెట్‌లో. ఇయాల మనం మార్కెట్‌లో చూస్తే ఒక్కసారి గనక పాసివ్ ఇన్‌కమ్ రావాలంటే ఒక్కసారి మనం బాగా కష్టపడి ఒక వ్యవస్థను నిర్మించామనుకోండి. ఆ వ్యవస్థ ద్వారా మనకు నేరుగా మనం పని చేయకున్నా గూడా మనం తీసుకున్నటువంటి ఆదాయాన్నే పాసివ్ ఇన్‌కమ్ అని అంటారు మై డియర్ లీడర్స్. ఈ పాసివ్ ఇన్‌కమ్ ఇక్కడేందంటే, మనం కొన్ని సార్లు కొంతమంది ఎక్కువ పెట్టుబడిని బెట్టి పెద్ద పెద్ద భవంతులు ఇల్లులు కడతారు. ఒక్కసారి కడతారు. ఇల్లు కట్టి ఆ రెంట్లకిస్తే, ఆ రెంట్ల ద్వారా రెగ్యులర్‌గా వాళ్ళకు పాసివ్ ఇన్‌కమ్ అనేది వస్తా ఉంటుంది. వాళ్ళు పని చేయకున్నా గూడా తర్వాత పాసివ్ ఇన్‌కమ్ వస్తా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో చాలా మంది డివిడెండ్ ఫండ్ కొంటా ఉంటారు. కొన్న తర్వాత దాని నుంచి వచ్చేటువంటి ఫండ్ అయితే వడ్డీ ఏదైతే ఉందో, దాంట్లో నుంచి ప్రాఫిట్స్ ఏదైతే ఉందో, అది రెగ్యులర్‌గా ఎంజాయ్ చేస్తా ఉంటారు. కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్యాంక్‌లో ఏస్తా ఉంటారు. ఆ బ్యాంక్‌లో నుంచోటి అసలు అట్లనే ఉంటది. కానీ దానికి వడ్డీ మాత్రం రెగ్యులర్‌గా ఎంజాయ్ చేస్తా ఉంటారు. చాలామంది ఇట్లా ఈ రకంగా రకరకాల వాళ్ళకున్నటువంటి అవకాశాలను వాడుకొని, వాళ్ళు పాసివ్ ఇన్‌కమ్‌ని డబ్బున్న వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు. అయితే మరి మిడిల్ క్లాస్ వాళ్ళు, అతి సాధారణ వ్యక్తులు, పేదవారు మరి ఈ యొక్క పాసివ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసుకోవాలనంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం ఉంటుంది మరి మార్కెట్‌లో? ఏ విధమైన అవకాశం ఇప్పుడుంది మనకు మార్కెట్‌లో? మనం చూస్తే
కేవలం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ తప్ప ఇంకొక అవకాశం సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉందా మై డియర్ లీడర్స్? బల్లగుద్ది గట్టిగా మనం చెప్పొచ్చు. దేర్ ఈస్ నో ఆప్షన్. లేదు. ఎందుకు అనంటే మై డియర్ లీడర్స్, అసలు పాసివ్ ఇన్‌కమ్ మీద పాసివ్ ఇన్‌కమ్ అనేది ఒకటుంది. మనం కొద్ది కాలం కష్టపడితే, ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కష్టపడితే, ఆ తర్వాత మనం కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చున్నా కూడా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే ఎంతో మందికి లేదు మై డియర్ లీడర్స్. రెండవ ఆదాయం, అదనపు ఆదాయం కొరకు ఆలోచించాలన్న ఆలోచనే చాలా మందిలో లేదు మై డియర్ లీడర్స్. కానీ కేవలం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి లీడర్ల యొక్క నిస్వార్థమైన అట్ ద సేమ్ టైమ్ దాంట్లోనే అవసరమైనటువంటి ఆలోచనను బట్టి ఇయాల ఎంతోమంది ఇయాల ఫ్రీగా ఇట్లాంటి జూమ్ సెషన్స్ పెట్టి ప్రతి ఒక్కరికి మనం ఫ్రీగా నాలెడ్జ్‌ని ఇస్తా ఉన్నాం మై డియర్ లీడర్స్. శత్రువుకు సహితం పగవానికి సైతం మార్కెట్‌లోకొస్తే అతనికి కూడా పూర్తి అవగాహన ఇప్పించే ఏకైక రంగం ఏదైనా ఉంది అనంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మై డియర్ లీడర్స్. ఇక్కడ చూడండి, ఇదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఇదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో మీరు కొద్ది కాలం గనక పనిచేస్తే, ఇక్కడ రియల్ లైఫ్ మార్కెటింగ్‌లోకి రావాలంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి? లేదంటే మీరు వెళ్లారు సార్. మీరు ఒక ప్రాస్పెక్టివ్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఇది గూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లానా? ఏదో రకరకాలుగా మాట్లాడతాం. ఎందుకంటే మార్కెట్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేటువంటి ముసుగు వేసుకొని ఇయాల ప్రజల యొక్క రక్తాన్ని త్రాగడానికి ఎన్నో రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు మార్కెట్‌లో చలామణి అవుతా ఉన్నాయి మై డియర్ లీడర్స్. మాది కూడా మల్టీ లెవెల్ మార్కెటింగే. మాది కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనే ముసుగులో ఎంతో మంది ప్రజల యొక్క డబ్బుని దోచుకుంటా ఉన్నారు. దొంగలిస్తా ఉన్నారు. నువ్వు 10,000 కట్టన్నా నీకు రూ. 1,00,000 ఇస్తా. నువ్వు 1,00,000 కట్టన్నా నేను 10,00,000 ఇస్తా. నువ్వు 10,00,000 కట్టన్నా ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000 పెట్టు 3 నెలల్లో 10,00,00,000 అయితాయి. 10,00,00,000 పెట్టు 100,00,00,000 అయితాయని చెప్పేవాళ్ళు వందల మంది ఉన్నారు మై డియర్ లీడర్స్. వేలల్లో, లక్షలలో ఈ రోజుల్లో మార్కెట్‌లో చెడగొడతా ఉన్నారు. చాలా మంది స్వార్థపరులు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలనే ఒక అత్యాశ పరులు ఇయాల సొసైటీని నాశనం చేస్తా ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకనంటే మై డియర్ లీడర్స్, సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. ఏదో సక్సెస్‌కు షార్ట్ కట్ లేదు. 100% కష్టపడితేనే ప్రాపర్‌గా, అది కూడా కష్టపడితేనంటే ఏదో నేను చెమట కక్కేదాకా బరువులు మోస్తా, పైసలు రాని దగ్గర పని చేస్తా, పైసలు రావాలంటే రాదు మై డియర్ లీడర్స్. అది కూడా ప్రాపర్‌గా మనం ప్లానింగ్ తోటి మనం కష్టపడితేనే మనకు సక్సెస్ అనేది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఇదే 10,00,000 కడితే ₹1,00,00,000 ఈజీగా ఇవ్వగలుగుతాడు అనంటే రిలయన్సోడు పెట్టుబడి పెట్టరా మై డియర్ లీడర్స్. ఇయాల హైదరాబాద్‌లో కోటాను కోట్లు కోటీశ్వరులున్నారు. ఒక రోజుకు ఒక రోజుకు రూ. 500 సంపాదించే వాళ్ళున్నారు. ఒక రోజుకు 5,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు హైదరాబాద్‌లో ఉన్నారు మై డియర్ లీడర్స్. నేను చూసాను. ఒక రోజుకు రూ. 500 కోసం 8 గంటలు కష్టపడే వాళ్ళని నేను చూసాను. ఒక రోజుకు రూ. 5,00,000 ఈజీగా ఖర్చు పెట్టే వారిని కూడా నేను చూసాను. రోజుకు 5,00,000 ఖర్చు పెట్టేవాడు ఒక 10,00,00,000 అలా పెట్టి 100,00,00,000 తోటి ఇంకా ఎంజాయ్ చేయడా? వాళ్ళు బెట్టరు. కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క ఆశ మీద వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసేవాళ్ళు వాళ్ళ ఆశలతోటి, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుతోటి ఆటాడుతా ఉన్నారు మై డియర్ లీడర్స్. కంపెనీ ఎక్కడుంటదో తెలవదు. దాని ఎండీ ఎవడో తెలవదు. ఇది డీసెంట్రలైజ్డ్, సెంట్రలైజ్డ్ రకరకాల పేర్లతోటి ఇది మొన్ననే వచ్చింది, నిన్ననే వచ్చింది, బిట్‌కాయిన్ దాటిపోతది. అది ఇది అని చెప్పేసి ఎంతో మందిని పాసివ్ ఇన్‌కమ్ చూపిస్తా అని చెప్పేసి మోసం చేస్తా ఉన్నారు. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలలో మై డియర్ లీడర్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మై డియర్ లీడర్స్ ఇదే రియల్ లైఫ్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ వారు మనకిచ్చినటువంటి ఈ బిజినెస్ ఫైల్ చేతిలో పట్టుకొని, ఒక కొత్త ప్రాస్పెక్టివ్ దగ్గరికి మీరు వెళ్ళగానే అతడు గూడా అంటాడు, "ఆ! నాయనా వచ్చినవా? మొన్ననే ఒకడొచ్చిండు. 10,000 కట్టన్నా 10,00,000 ఇస్తా అన్నాడు. అటే పోయిండు. నీకెంత కట్టాలి" అని అంటాడు. అనగానే మనమేమనిపిస్తాం, మన గుండె గుబేలు అనిపిస్తది. ఓ వీడు ఫస్ట్ ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు. అసలు మనతో పాటు జర్నీ చేస్తాడా? చేయడా? అని చెప్పేసి రకరకాల ఆలోచనలొస్తాయి. అప్పుడు మనం ఏం మాట్లాడతాం? లేదు బ్రదర్, లేదు సార్, లేదు అన్న, తమ్ముడు,
ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికెళ్తాం గదా! ఈ కంపెనీలో మీరు రూపాయి పెట్టుబడి పెట్టకండి. మీరు ఏదైతే కిరాణా షాప్‌కి వెళ్లి, ఏదైతే షాపింగ్ మాల్ దగ్గరికెళ్లి, ఏదైతే డీమార్ట్ దగ్గరికెళ్లి, ఏదైతే రిలయన్స్ ఫ్రెష్ దగ్గరికెళ్లి, ఏదైతే మీరు హెరిటేజ్ దగ్గరికెళ్లి ఖర్చు పెడతా ఉన్నారో, మీ ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులను కొనడానికి ఖర్చు పెడతా ఉన్నాడో, అదే ఖర్చుని మా లియల్ లైఫ్ మార్కెటింగ్‌లో ఖర్చు పెట్టండి. మీరు ఖర్చు పెట్టడం ద్వారా మీరు మీ ఖర్చుని కరెన్సీగా మార్చుకునే అవకాశం ఇవ్వాలని మీ దగ్గరకొచ్చాను. మీ ఖర్చుల ద్వారా మీరు సంపాదించుకోవాలని మీ దగ్గరకొచ్చాను. మీరు మా దగ్గర రూపాయ గూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకండి. మీరు రోజు స్నానం చేస్తున్నారు గదా బ్రదర్! అదే స్నానం ఇక్కడున్న సంతూర్ మమ్మీ సోప్‌తో కాకుండా, సింథాల్ సోప్‌తో కాకుండా, డెటాల్ సోప్‌తో కాకుండా, మా దగ్గర ఉన్నటువంటి రెడ్ శాండిల్ గావచ్చు, శాండిల్‌వుడ్ గావచ్చు, సున్నిపిండి గావచ్చు, పపాయ హనీ గావచ్చు, మంచి క్వాలిటీ ప్రొడక్ట్‌లు లో ఏమంటారు కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్‌లు మా సోప్స్‌తో మీరు స్నానం జేయండి. అదే స్నానం మా సోప్‌తో స్నానం జేయండి. మీరిక్కడ ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని తీసుకోండి. లేదు మీరు స్నానం చేస్తా ఉన్నారు. షాంపూ గావాలి. అదే షాంపూ మా దగ్గర కొనుక్కోండి. ఆ షాంపూ ద్వారా గూడా మీరు మీకు నచ్చితే వేరే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసి మీరిక్కడ అదనపు ఆదాయాన్ని పొందుకోండి. లేదు మీకు ఆరోగ్యం గావాలంటే మా దగ్గర బయో మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించినటువంటి ఒక చాలా రకరకాల ప్రొడక్ట్‌లు మీకు అందమిచ్చేవి. దానితో పాటు మనకు ఆ ఆ ఆరోగ్యాన్నిచ్చే ప్రొడక్ట్‌లు మా దగ్గరున్నవి. మీరు ఆల్కలైన్ వాటర్ జార్ అని చెప్పేసి మా దగ్గరుంది. ఈ ఆల్కలైన్ వాటర్ జార్‌ని గనుక మీరు తీసుకున్నట్లయితే మై డియర్ లీడర్, మై డియర్ ఫ్రెండ్ నీవు, నీ కుటుంబం ఆరోగ్యంగా హాస్పిటల్‌లో ఖర్చు పెట్టుకోకుండా, మీరు సంపాదించే సంపాదన హాస్పిటల్ పాలు గాకుండా, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతమైనటువంటి అతి తక్కువ ఖర్చుతోటి మంచి నీరుని ఆల్కలైన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ ఉన్నటువంటి నీరు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆల్కలైనైజర్ మన కాడ ఉంది 5 లీటర్. దాన్ని మీరు వాడండి. మీరు వాడుతూ మీకు నచ్చితే మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తే అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీరు పొందుకోవచ్చు. ఇట్లా మై డియర్ లీడర్స్ మన దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ గురించి మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, వారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు కల్పించిన వారవుతారు మై డియర్ లీడర్స్. మీరెళ్ళినటువంటి వ్యక్తి కోటీశ్వరుడు గావచ్చు, కడు బీద వ్యక్తి కావచ్చు, కలెక్టర్ గావచ్చు, ఐపీఎస్ గావచ్చు, ఐఏఎస్ గావచ్చు, ఒక సాధారణ మిడిల్ క్లాస్ ప్రైవేట్ ఉద్యోగి గావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగి గావచ్చు, ఒక రైతు గావచ్చు, ఒక రెగ్యులర్ కూలికి వెళ్లి తన జీవనాన్ని గడిపే వ్యక్తి గావచ్చు, అతడు చదువుకున్నవాడు గావచ్చు, చదువు లేనివాడు గావచ్చు. ఇక్కడ ఎటువంటి భేదం లేకుండా, ఎటువంటి ఏ మాత్రం తారతమ్యం లేకుండా కేవలం 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి 18 సంవత్సరాలు నిండి ఉండి ఎంత వయసున్నవారైనా సరే, మన లియల్ లైఫ్ మార్కెటింగ్‌లో వారు ఖర్చు పెడుతూ, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను షాపింగ్ చేస్తూ, అద్భుతమైన ఆదాయాన్ని పాసివ్ ఇన్‌కమ్‌ని పొందుకునే అద్భుతమైన అవకాశం ఇస్తా ఉంది. మన లియో లైఫ్ మార్కెటింగ్ మై డియర్ లీడర్స్. అయితే మరి ఈ మ్యాచింగ్ బోనస్ యొక్క ప్రత్యేకత ఏంది? ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పేదేంటంటే మై డియర్ లీడర్స్, నేను మాట్లాడేదంటే యాక్టివ్ ఇన్‌కమ్ అనేది మనం మార్కెట్‌లో ఉంటేనే, కనబడితేనే, వినబడితేనే వస్తుంది. మనం పని చేస్తేనే వస్తుంది. పాసివ్ ఇన్‌కమ్ అనేది మనం హ్యాపీగా నిద్ర పోతున్నా కూడా, హ్యాపీగా మనం పడుకున్నా గూడా మన అకౌంట్‌లో బెల్ మోగుతా ఉంది. హ్యాపీగా అద్భుతమైన ఆదాయం వస్తా ఉంది. మరి రియల్ లైఫ్ మార్కెటింగ్ వారు మనకిస్తున్నటువంటి ఈ మ్యాచింగ్ బోనస్ యొక్క ప్రత్యేకత గురించి మనం చూసినట్లయితే మై డియర్ లీడర్స్, ఇక్కడ మన కంపెనీ ఇస్తున్నటువంటి ఆదాయం ఎట్లుంటుందంటే రూ. 1,650 ప్యాకేజ్ ఉందండి మన కాడ. ఇక్కడ చూడండి ఒక 6 రకాల ప్యాకేజెస్ ప్రిపేర్ చేసింది మన కంపెనీ. ఒకటొచ్చేసి ఎకానమీ ప్యాకేజ్ రూ. 1,650తో షాపింగ్ చేయొచ్చు. ఇది 0.5 పీవీ. స్టార్టర్ ప్యాకేజ్ ఉంది. రూ. 3,300తో 1 పీవీ ప్యాకేజ్. డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజ్ ఉంది. 2 పీవీ ప్యాకేజ్. లీడర్ ప్యాకేజ్ ఉంది. 4 పీవీ ప్యాకేజ్. సక్సెస్ ప్యాకేజ్ ఉంది. 8 పీవీ ప్యాకేజ్. సక్సెస్ ప్రో ప్యాకేజ్ ఉంది. 24 పీవీ ప్యాకేజ్. మనం ఏ ప్యాకేజ్‌తో వచ్చామన్న దాన్ని బట్టి మనకిక్కడ 1 పీవీ రెఫరల్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు మనకు రూ. 500 ఇస్తా ఉంది. రెఫరల్ బోనస్ 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు రూ. 500 ఇస్తా ఉంది. మ్యాచింగ్ ఎట్లా ఇస్తా ఉంది? సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా మీరు లెఫ్ట్‌లో ఏ అయినటువంటి మనది బైనరీ కాన్సెప్ట్ మై డియర్ లీడర్స్. బైనరీ కమ్ జనరేషన్ ప్లాన్ మనది. ఈ బైనరీలో ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 అంటే లెగ్ 1, లెగ్ 2 ఉంటుంది. లెఫ్ట్ ఆర్గనైజేషన్ 1 అంటేనేమో లెఫ్ట్ ఏ అయినటువంటి ఏ సైడ్‌లో ఏ అయినటువంటి ఒక పర్సన్ మీరు పరిచయం చేశారు. అతడు 1 పీవీతో షాపింగ్ చేశాడు. అదే మీరు బి సైడ్ అంటే రైట్ సైడ్ ఆర్గనైజేషన్ 2లో మీరు 1 పీవీతో అతను బి అయినటువంటి పర్సన్ మీరు పరిచయం చేశారు. అతడు కూడా 1 పీవీతో షాపింగ్ చేశాడు.
లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ చేసి ప్రతి 1 పీవీ మ్యాచింగ్ ఈజ్ ఈక్వల్ టు మీకు రూ. 500 ఇవ్వడం జరుగుతా ఉంది మై డియర్ లీడర్స్. ఎంత ఇస్తుంది? రూ. 500 మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మీరు అనే పర్సన్ మీరు లెఫ్ట్‌లో ఒకరిని, రైట్‌లో ఒకరిని పరిచయం చేసిన తర్వాత, మీరు మార్కెట్‌లో ఉన్నా లేకున్నా, బిజినెస్ చేసినా చేయకున్నా, మీరు ఎవ్రీ మంత్ రీపర్చేజ్ ప్రొడక్ట్‌లు కొన్నా కొనకున్నా, మీరు గనక దీంట్లో లాగిన్ కాగానే, మీరు గనక కేవైసీ చేసుకొని ఉన్నట్లయితే మై డియర్ లీడర్స్, ఈ ఏ అనేటువంటి పర్సన్, బి అనేటువంటి పర్సన్ వీళ్ళు బిజినెస్ చేసుకుంటా వెళ్ళినా కూడా ఈ ఇద్దరు వ్యక్తులకు బాగా నచ్చింది బిజినెసు. వారి కుటుంబ కలలు నెరవేర్చుకోవడానికి కోసం, వారు మంచి ఇల్లు కొనుక్కోవాలని, మంచి కార్‌లో తిరగాలని, వాళ్ళ పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్య అందించాలని, వారు ఫ్యామిలీతో విదేశాల ట్రిప్పులు వెళ్ళాలని, రకరకాల కలలు నిజం చేసుకోవడానికి వారి కోసం వారు పరిగెత్తి, వారు ప్రతిరోజు ఈ రియల్ మార్కెటింగ్‌లో సంపాదన కోసం పరిగెత్తినా కూడా, మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకున్నా మై డియర్ లీడర్స్, లెఫ్ట్, రైట్ జరిగిన ప్రతి 1 పీవీ మ్యాచింగ్ ఈజ్ ఈక్వల్ టు రూ. 500 చొప్పున ఎంత పీవీ మీకు మ్యాచింగ్ అయితే అంత ఆదాయాన్ని ఇచ్చే అద్భుతమైన కంపెనీ మన కంపెనీ మై డియర్ లీడర్స్. అయితే మన కంపెనీ మ్యాచింగ్ బోనస్‌లో కొంత సీలింగ్ పెట్టింది. ఎందుకు పెట్టింది సీలింగ్ అంటే మై డియర్ లీడర్స్, కంపెనీ లాంగ్ టర్మ్‌లో నిలబడడానికి, కంపెనీ లాంగ్ టర్మ్‌లో నిలబడడానికి కొంత ఒక కాలిక్యులేషన్ చేసి ఎంత వరకు ఇవ్వగలుగుతాం, ఒక్కొక్క క్యాడర్ ఉన్న వాళ్ళకు ఎంత ఇస్తే కంపెనీకి లాస్ గాకుండా 10 మందికి 10 కాలాల పాటు కంపెనీని హ్యాపీగా ఉంచి 10 మందికి వందల, వేల, లక్షల మందికి మనం ఉపాధి కల్పించొచ్చు అనే ఆలోచన చేసి ఒక్కొక్క ప్యాకేజ్‌తో వచ్చిన వారికి ఒక్కొక్క సీలింగ్ ఇస్తుంది మై డియర్ లీడర్స్. ఒక్కొక్క సీలింగ్ ఇస్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఎకానమీ ప్యాకేజ్‌తో వచ్చారనుకోండి. ఎకానమీ ప్యాకేజ్‌తో వచ్చారనుకోండి. ఎకానమీ ప్యాకేజ్‌తో వస్తే అంటే అది 0.5 పీవీ ప్యాకేజ్. 0.5 పీవీ ప్యాకేజ్‌తో గనుక మీరు ఈ కంపెనీలోకి మీకు నచ్చిన వస్తువులను మీరు షాపింగ్ చేసి, మీ బిజినెస్ పాసివ్ ఇన్‌కమ్ కోసం మీరు దీంట్లోకొచ్చారనుకోండి. అప్పుడు మన కంపెనీ మీకు పర్ డే రూ. 2,500 ఇవ్వడానికి రెడీగా ఉంది మై డియర్ లీడర్స్. ఒకవేళ మీరు గనక స్టార్టర్ ప్యాకేజ్ 1 పీవీ ప్యాకేజ్‌తో వచ్చారనుకోండి. 1 పీవీ ప్యాకేజ్‌తో వస్తే పర్ డే మీరు రూ. 5,000 తీసుకోవడానికి ఎలిజిబుల్ అండి. మీ టీమ్ ద్వారా. మీరు చేసినా చేయకున్నా లెఫ్ట్, రైట్ ఉన్న మీ టీమ్ ద్వారా లెఫ్ట్, రైట్ మ్యాచింగ్ అయిన ప్రతి మ్యాచింగ్‌కి రూ. 500 చొప్పున పర్ డే 5,000 తీసుకోవచ్చు. మీరు డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజ్‌తో 2 పీవీ ప్యాకేజ్‌తో గనుక మీరొచ్చారనుకోండి. 2 పీవీ ప్యాకేజ్‌తో మీరొస్తే పర్ డే 1 పీవీ మ్యాచింగ్ ఈజ్ ఈక్వల్ టు రూ. 500 చొప్పున రూ. 7,500 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. అలాగే మై డియర్ లీడర్స్, మీరు గనక ఒకవేళ ఒకవేళ మై డియర్ లీడర్స్ ఇంకా అడిషనల్‌గా బిజినెస్ జరిగిందనుకోండి. మీ టీమ్‌లో ఉన్నటువంటి వాళ్ళు అడిషనల్‌గా బిజినెస్ జరిగిందనుకోండి. అడిషనల్‌గా బిజినెస్ జరిగినటువంటి ఆ బిజినెస్‌లో 1 పీవీ మ్యాచింగ్ ఈజ్ ఈక్వల్ టు రూ. 250 చొప్పున అంటే 50% చొప్పున మరొక రూ. 7,500 టోటల్‌గా రూ. 15,000 మీరు ఎర్న్ చేసుకునే అవకాశాన్ని మీరు గనక 2 పీవీతో వస్తే మీకొస్తుంది. ఒకవేళ మీరు 4 పీవీతో షాపింగ్ చేసి స్టార్ట్ అయ్యారనుకోండి. మీరు ఒక రోజుకు రూ. 15,000 50% 100% ఆహ్, మ్యాచింగ్ బోనస్. అలాగే ఇంకొక రూ. 15,000 50% మ్యాచింగ్ బోనస్ ఇచ్చి టోటల్‌గా రూ. 30,000 వరకు తీసుకోవచ్చు. 8 పీవీతో వస్తే 30,000 ఫుల్ మ్యాచింగ్, 30,000 50% మ్యాచింగ్, టోటల్‌గా 60,000 తీసుకోవచ్చు. 24 పీవీతో గనుక మీరొచ్చారనుకోండి, రూ. 60,000 పర్ డే మై డియర్ లీడర్స్. ఒక్కసారి అసలు ఈ యొక్క పిక్చర్‌ని మీరు ఇమాజిన్ చేసుకోండి. మీ అకౌంట్‌లో ఒక రోజుకు రూ. 60,000 మీ అకౌంట్‌లో పడుతుంటే మీకొచ్చే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎంత అద్భుతంగా ఉంటదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కరోజు మీ అకౌంట్‌లో రూ. 60,000 అకౌంట్‌లో పడుతుంటే, మీ పిల్లలు ఏ స్కూల్‌లో ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఏ కాలేజీలో ఉంటారో ఆలోచించండి. మీరు వెళ్తున్నటువంటి ఇప్పుడు సైకిల్ మోటార్ గావచ్చు, కార్ గావచ్చు, లేదా మీరున్న ఏ పొజిషన్‌లో ఉన్నారో, ఏ వెహికల్ వాడే పొజిషన్‌లో ఉన్నారో, ఒక రోజుకు మీరు రూ. 60,000 గనక మీ అకౌంట్‌లో పడుతుంటే, మీరు ఏ వెహికల్‌లో తిరుగుతారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక రోజుకు రూ. 60,000 మీ అకౌంట్‌లో పడుతుంటే, ఇప్పుడున్నటువంటి ఇల్లు ఏ ఇంట్లో ఉన్నారో చూస్తూ, మీరు ఫ్యూచర్‌లో ఏ ఇంట్లో ఉండబోతా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. సొసైటీలో మీ రెస్పెక్ట్ ఎంత గొప్పగా ఉంటదో ఆలోచించండి. మీరు రోజుకు రూ. 60,000 సీలింగ్ వెళ్లారనంటే, మీ కింద మీ ద్వారా వందల మంది రోజుకు వేలల్లో తీసుకునే వాళ్ళుంటారు. వాళ్ళు కనపడ్డప్పుడల్లా మీకు ఎంత గొప్పగా మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తారో, నమస్కారం చెప్తారో, వాళ్ళందరూ ఆ నమస్కారం, థాంక్ యూ అని చెప్తుంటే, మీ గుండెల్లో మీకొచ్చే ఆ ఆనందం, ఆ సంతోషం ఎంత గొప్పగా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ లీడర్స్.
రూ. 60,000 వస్తేనే అంత గొప్పగా ఉంటే మన కంపెనీ మై డియర్ లీడర్స్, ఇదే మ్యాచింగ్ బోనస్‌ని మీ టీమ్ గనక ఇంకా మీరు టీమ్‌ని విస్తీర్ణం చేస్తే ఎక్కువ మీరు గనక ఎక్కువ మీరు ప్రిపేర్ చేస్తే, తయారు చేస్తే మన కంపెనీ మీ కష్టాన్ని ఏమాత్రము తక్కువ చేయకుండా ఎక్స్‌ట్రా అడిషనల్‌గా మళ్ళా ప్రతి మ్యాచింగ్‌కు 50% 250 చొప్పున అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ మై డియర్ లీడర్స్. అన్‌లిమిటెడ్. ఒక రోజుకు రూ. 60,000 ఇస్తేనే నెలకు 18,00,000. 18,00,000 ఇంటూ 12 నెలలంటే సుమారుగా 2,00,00,000. ఒక సంవత్సరానికి 2,00,00,000 సంపాదించే అవకాశంతో పాటు మరొక అద్భుతమైన అవకాశం ఎక్స్‌ట్రా అడిషనల్‌గా 50% 250 చొప్పున అంటే అన్‌లిమిటెడ్. మీ యొక్క ఆదాయానికి హద్దులు లేవు మై డియర్ రీడర్స్. ఇదే రియల్ లైఫ్ మార్కెటింగ్‌లో. మరి ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పుడు మనకు ఎలా నిద్ర వస్తది మై డియర్ లీడర్స్? ఎలా రేపు చేద్దాంలే పని, ఎల్లుండి చేద్దాంలే పని, తర్వాత చేద్దాంలే, తర్వాత కొత్త ప్రాస్పెక్ట్‌కి కాల్ చేద్దాంలే, తర్వాత ఫాలో అప్ చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అన్న మాట మీ గుండెల్లో ఎందుకు మీకు ఇనబడతా ఉంది? మీ మనసులో ఎందుకు వినబడతా ఉంది? రేపు అనే దానికి రూపు లేదు. ఈ రోజే నేను కష్టపడతా. తప్పకుండా పాసివ్ ఇన్‌కమ్ నేను ఎంజాయ్ చేస్తానన్న ఆలోచన మన గుండెల్లో, మన మనసులో ఎందుకు రావట్లేదో ఒక్కసారి మనల్ని మనమే పరిశీలించుకుందాం, ప్రశ్నించుకుందాం మై డియర్ లీడర్స్. యెస్. ఈరోజు వెళ్ళిన సమయం రేపు రాదు. టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ హెల్త్. టైమ్ ఈజ్ వెల్త్. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. సొసైటీలో రెస్పెక్ట్ కావచ్చు ఎనీథింగ్. కాబట్టి మై డియర్ లీడర్స్ టైమ్‌ని వేస్ట్ చేయకుండా మనం ఎవ్రీ డే మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మై డియర్ లీడర్స్. అట్లనే దీంతో పాటు మై డియర్ లీడర్స్ మన మ్యాచింగ్ బోనస్‌లో ఉన్నటువంటి బ్యూటీ ఏందంటే అన్‌లిమిటెడ్ మ్యాచింగ్ బోనస్‌ని తీసుకునే అద్భుతమైన అవకాశాన్ని మన రియల్ లైఫ్ మార్కెటింగ్ వారు మనకు అందిస్తా ఉన్నారు మై డియర్ లీడర్స్. ఇంకోటి చెప్పనా? మనది ఈ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో ఇది ఏ మంత్‌కి ఆ మంత్ ఫ్రెష్ ఔట్ కాదు మై డియర్ లీడర్స్. ఇది ఫ్రెష్ ఔట్ కాదు. ఒకవేళ మీరు తీసుకొచ్చినటువంటి లీడర్‌లు ఒక ఇద్దరు తీసుకొచ్చారు. ఒక సైడు నవీన్ అనేటువంటి నన్ను తీసుకొచ్చారు. ఒక సైడు మల్లయ్య సార్‌ని తీసుకొచ్చారు. మల్లయ్య సారు, నవీన్ సారు ఇక అసలు తోపు తురుము బాగా చేస్తాడని చెప్పేసి అనుకున్నాడు. మల్లయ్య సార్ చుట్టూ తిరిగి మల్లయ్య సైడ్ టీమ్ సపోర్ట్ చేసిండు. మల్లయ్య సార్ స్పీడ్‌గా తనకున్నటువంటి అనుభవం గావచ్చు, తనకున్న ఎక్స్‌పీరియన్స్ గావచ్చు, తనకున్న వయస్సు గావచ్చు, అన్ని విషయాల్లో అందుకొని సార్ చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయాడు. నవీన్ సార్ సైడ్ బిజినెస్ జరగట్లే. మీరు ఫీల్ కానవసరం లేదు. అయ్యో! మరి ఈ మంత్ సార్ ఇంత బిజినెస్ చేసిండు. ఈ నెల మొత్తంలో 100 మందిని జాయిన్ చేసిండు. నెక్స్ట్ మంత్ 1వ తారీఖొస్తే ఫ్రెష్ ఔట్ అయిపోతుంది. ఇంత కష్టపడ్డదంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. వేరే వేరే కంపెనీలలో ఎవ్రీ మంత్ ఫ్రెష్ ఔట్ లాగా ఈ కంపెనీలో కూడా ఫ్రెష్ ఔట్ అయిపోతుందేమో అన్న భయం మీకు అవసరం లేదు మై డియర్ లీడర్స్. థిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రియల్ లైఫ్ మార్కెటింగ్. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ మనకుంది. మీరు ఎన్ని రోజులైనా సరే ఒకవేళ మీ అనారోగ్యం బాలేకనో లేపోతే ఇంట్లో సమస్యల వలనో, లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఇంపార్టెన్స్ పని పడో, పిల్లల చదువుల విషయంలో ఇంకో లేతే మనకున్న పొలం పని విషయంలో, ఏదో ఒక పని విషయంలో ఒక మంత్ మీరు గనక వీకర్ సైడ్ మీరు పని చేయలేకపోతే, ఎఫర్ట్ పెట్టకపోతే, క్యారీ ఫార్వర్డ్ సైడు, పవరున్న సైడు, అయ్యో! ఇది ఫ్లష్ ఔట్ అయిపోతుందేమో అన్న భయం మీకు 1% కూడా అవసరం లేదు మై డియర్ లీడర్స్. యెస్. థిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మన రియల్ లైఫ్ మార్కెటింగ్. మన కంపెనీలో ఈ మ్యాచింగ్ బోనస్‌లో మీరు ఎప్పుడైనా సరే వీకర్‌లోకొచ్చి మల్లయ్య లాంటి సార్‌ని ఇంకొక వ్యక్తిని చూసి, అతనిని ఈ మార్కెట్‌లో నిలబెడితే అద్భుతమైన ఆదాయం మీకొచ్చే అవకాశం ఉంది మై డియర్ లీడర్స్. సో, ఈ రకంగా మై డియర్ లీడర్స్ మన కంపెనీ మనకు అద్భుతమైనటువంటి ఆదాయాన్ని స్పష్టంగా, సూటిగా, అద్భుతంగా మనకిస్తా ఉంది. ఇక్కడ పవర్ గూడా మనకు అందుబాటులో ఉంది. పవర్ అంటే ఏంది? ఏదైతే మన కంపెనీలో మై డియర్ లీడర్స్ మన కంపెనీ మనకిస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ఆ ఆదాయాన్ని అంటే క్యారీ ఫార్వర్డ్ ఏదైతే ఉందో దాన్నే మనం పవర్ అంటా ఉన్నాం. సో, ఈ రకంగా మన కంపెనీ అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మనకు అందిస్తూ, మనకు సపోర్ట్ చేస్తా ఉంది. సర్విస్ ఇస్తా ఉంది. ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆదాయంతో ముందుకెళ్ళడానికి మన కంపెనీ ముందుకొస్తా ఉంది మై లీడర్స్. సో, ఈరోజు మనం క్లియర్‌గా మ్యాచింగ్ బోనస్ అంటే ఇది ఒక పాసివ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్ కాదు. మనం ఖాళీగా ఉన్నప్పుడు ప్రారంభంలో ఈ మ్యాచింగ్ బోనస్‌ని ఈ యొక్క పాసివ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేయడానికి ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు గడపాల్సొస్తుంది. ఎన్నో పూటలు మీరు ఆహారం తినకుండా, అన్నం తినకుండా కష్టపడవలసొస్తుంది.
ఎంతో మంది ద్వారా నిందలు మోయాల్సొస్తుంది. ఎన్నో రకాల మీరు చేయని తప్పుని మీ నెత్తి మీదేసుకోవాల్సొస్తుంది. ఎంతో మంది లీడర్‌లతోటి మీరు ఎన్నో రకాలుగా మరి స్ట్రగుల్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల కష్టాలు మీరు ఎదుర్కోవాల్సొస్తుంది. కానీ ఒక్కసారి మీ సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత, ఒక్కసారి మీరు సమూహాన్ని నిర్మించిన తర్వాత, ఒక్కసారి మీరు టీమ్‌ని నిలబెట్టిన తర్వాత మై డియర్ లీడర్స్, మీ గుడ్డ నలగకుండా, చెమట పట్టకుండా మిమ్మల్ని అద్భుతమైన ఆదాయంతో మీ గుండె నిండా ధైర్యాన్ని, మనసు నిండా సంతోషాన్ని నింపే అద్భుతమైన ఆదాయం మ్యాచింగ్ బోనస్. సో, ఈ మ్యాచింగ్ బోనస్‌ని మీరు గూడా పొందుకొని, తీసుకొని అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీరు ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మై డియర్ లీడర్స్ మరి ఈ సెషన్‌ని, ఈ సెషన్‌ని మరి ఇంతటితో నేను క్లోజ్ చేస్తా ఉన్నాను.